ఏపీలో వివిధ జిల్లాల్లో పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాలు ఆధార్ అనుసంధానం కోసం మహిళలు పోటెత్తుతున్నారు. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్ట్ ఆఫీస్ జాతరను తలపిస్తోంది. పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచనతో మహిళలు పోస్ట్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే లబ్ధిదారులందరూ పోస్ట్ ఆఫీసుల దగ్గర బారులు తీరుతున్నారు. తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇలా జాతరను తలపిస్తోంది. తిరుపతి గ్రామ దేవత తాతయ్యకుంట గంగమ్మ ఆలయం పక్కన ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఇలా ఆధార్ కార్డు, దానికి లింక్ అయిన నెంబరు, ఆ ఫోన్ ఎత్తుకొని వెళ్ళండి. నెల 1500 పడుద్దంట కదా, అది పోయి లింక్ ఓపెన్ చేయించుకోండి, అకౌంట్ ఓపెన్ చేయించుకోండి అని చెప్పారు. అందువల్ల మేము ఇప్పుడు వచ్చాం. వస్తే ఇంతమంది ఉన్నారు, తెలియలేదు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పోస్ట్ ఆఫీసులో ఖాతా ఉండి ఆధార్కు అనుసంధానం చేసుకోవాలన్న సమాచారంతో మహిళలు పరుగులు పెడుతున్నారు. 200 రూపాయలు చెల్లించి తమ పేరుతో ఖాతా తెరుస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం వస్తూ ఉండడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. అయితే ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ ఖాతా ఓపెన్ చేయాలా లేదంటే బ్యాంక్ ఖాతా ఉన్న వారికి అవసరం లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. దీంతో ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్కు క్యూ కడుతున్నారు. ఇది మామూలుగా ఉపాధి హామీ పథకం ఉన్నది కదా, ఉపాధి హామీ పథకం కానీ, గ్యాస్ సబ్సిడీలు కానీ, నెక్స్ట్ రైతు భరోసాలు కానీ, అమ్మఒడి ఇలాంటివి చేసేదానికి అకౌంట్ ఓపెన్ చేస్తాం. 200 పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తాం. అంటే ఒకరు చెప్తే ఇంక అందరూ వస్తూ ఉన్నారు కదా, ఇంకా దాన్ని ఎవరు కాదనలేరు కదా. నువ్వు చేసుకుంటే నాకు వచ్చేస్తుంది, నేను చేసుకుంటే నీకు వచ్చేస్తుంది, కాబట్టి ఈ విధంగా అనేసి